పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆరెంజ్ టాక్ రావడానికి ప్రధాన కారణం అత్యంత దారుణమైన గ్రాఫిక్స్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే గ్రాఫిక్స్ సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయని, ఒక సూపర్ స్టార్ సినిమాకు కనీసం సీరియల్స్లో ఉండే గ్రాఫిక్స్ క్వాలిటీని కూడా మెయింటైన్ చేయలేకపోయారని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేశారు. అయితే సినిమా ప్రీమియర్ షోకి టికెట్స్ రేట్ పెంచడం పై వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి వ్యతిరేకిస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేయడం, అది బాగా వైరల్ అవ్వడం జరిగింది. ఈ వీడియోని నిర్మాత ఏఎం రత్నం కూడా చూసి ఉంటారు. అందుకే ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఇష్టమున్న వాళ్ళు ఎంత రేట్ పెట్టొచ్చైనా చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూడరు. ఇక్కడ మేమెవరిని సినిమాని చూడమని బలవంతం చేయలేదు. అంబటి రాంబాబు కానీ ఇంకెవరైనా కానీ టికెట్ రేట్స్ పెంచుకున్నారు, జనాల నుండి డబ్బులు దోచుకుంటున్నారు లాంటి మాటలు మాట్లాడకండి. సినిమాలు తీస్తే మీకు ఆ నొప్పి తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు వేస్తే సరిపోదు. వ్యక్తిగత విమర్శలు చేయకూడదని కానీ ఆయన నన్ను అన్నారు కాబట్టి అంటున్నాను. సినిమా వచ్చి తీయండి, అప్పుడు తెలుస్తుంది. దమ్ముంటే నాతో వచ్చి పని చేయమని చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత ఏఎం రత్నం. పబ్లిక్గా ఏఎం రత్నం అంబటి రాంబాబుపై ఈ రేంజ్ కామెంట్స్ చేయడం అందరినీ షాక్కి గురిచేసింది. ఈయనకి ధైర్యం మామూలు రేంజ్లో లేదుగా. తొనకకుండా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ముఖంలో ఇసుమంత భయం బెరుకు చూపించకపోగా తన సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిని కూడా ఆయన కౌంటర్లు వేస్తున్నారంటే చిన్న విషయం కాదండోయ్. అందుకే ఏఎం రత్నంతో జాగ్రత్తగా ఉండాలని అందరూ అంటూ ఉంటారు. ఇక హరిహర వీరమల్లు మూవీ రెండవ రోజు వసూళ్ల విషయంలో కాస్త తడబడినప్పటికీ మూడో రోజు భారీగా పుంజుకుంది. నేడైతే దాదాపు ప్రతి సెంటర్లో హౌస్ఫుల్ షోస్లో రిజిస్టర్ చేసుకుంది. ఈ చిత్రం చూస్తుంటే అజ్ఞాతవాసి రేంజ్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం లేదని అనిపిస్తోంది. చూడాలి మరి బాక్సాఫీస్ పరంగా స్టేటస్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో.